జనగామ జిల్లా స్టేషన్ కన్పూర్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మండల అధ్యక్షులు గణేష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జైపాల్ రెడ్డి, మహేందర్ రెడ్డి, సోమిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ మారుపాక రవి మాట్లాడుతూ మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్యపై మాట్లాడే అర్హత గ్రంథాలయం చైర్మన్ కు లేదని మండిపడ్డారు. ఒక మాజీ ఎమ్మెల్యేపై సెకండ్ క్యాడర్ నాయకులు మాట్లాడే సంస్కృతి కడియం శ్రీహరి నేర్పించారని ఎద్దేవా చేశారు. స్టేషన్ కన్పూర్ నియోజకవర్గ స్థాయి నాయకులందరికీ అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిన్న జరిగిన పరిణామాల పట్ల ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ సెకండ్ క్యాడర్ అయితే ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకులను విమర్శించిందో దానికి ఇంతవరకు బీఆర్ఎస్ పార్టీ తరఫున సెకండ్ క్యాడర్ ఎప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి విమర్శించలేదు. ఎందుకంటే లీడర్లు, ఎమ్మెల్యే స్థాయి నాయకులు వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుకునే సందర్భాలే ఉంటాయి. ఇట్లాంటి ప్రెస్ మీట్లు పెట్టి విమర్శించే స్థాయికి ఇంకా బీఆర్ఎస్ పార్టీ దిగజారులే అనుకుంటున్నాం. కానీ తప్పనిసరి పరిస్థితిలో వాళ్ళు మాట్లాడిన దానికి కౌంటర్ ఇవ్వాలి కాబట్టి తప్పనిసరి ఏదో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళ రాజకీయానికి వస్తే రాంబాబు కాంగ్రెస్ పార్టీ నాయకుడు అంటే ఏం పని చేసింది కాంగ్రెస్ పార్టీకి? ఆయన మార్కెట్ చేయడానికి కారణం ఏంటి? కాంగ్రెస్ పార్టీకి చేసిన త్యాగం ఏంటిది? ఆయన కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఓట్లు వేసి ఎంతమందిని గెలిపించిండు? ఆయన లీడర్ ఎట్లేండి? కాంగ్రెస్ లీడరు ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి పోవడమే ఆయనకున్న నాయకత్వ లక్షణాలు. జరిగే సత్యం ఏంటంటే కడియం శ్రీహరి గారికి మన జరిగిన ఎలక్షన్లో టికెట్ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇస్తే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా కష్టపడి, మరీ ముఖ్యంగా కన్పూర్ మా మండలంలో అందరం కూడా కేసీఆర్ గారి ఆదేశానుసారం, డాక్టర్ పల్లరాజేశ్వర రెడ్డి సార్ గారి ఆదేశానుసారం, మరి ముఖ్యంగా స్టేషన్ కంపెనీ ఇన్ఛార్జి తాటికొండ రాజన్న గారి ఆదేశానుసారం మేమందరం కూడా కష్టపడి ఆయన శ్రీహరిని గెలిపిస్తే పైసలకు అమ్ముడుపోయి తమ కూతురు వారసత్వ రాజకీయాల కోసం అమ్ముడుపోయి బీఆర్ఎస్ పార్టీ మీద, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద నిత్య విమర్శలు చేయడమే కాకుండా తన అనుచరులతోటి, వాళ్ళ అనుచరులతో వాళ్ళ స్థాయినికి తగ్గ వాళ్ళు కాకున్నప్పుడు కూడా వాళ్ళ అనుచరులతో కూడా పత్రికా సమావేశాలు పెట్టించి నానా బూతులు తిట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్న కడియం శ్రీహరి గారికి మేము ఒకటే హెచ్చరిస్తున్నాం. గతంలో కూడా మీ నియోజకవర్గం అన్ని మండల కేంద్రాల్లో ప్రెస్ మీట్ పెడితే తెల్లారే ప్రెస్ మీట్ పెట్టి రాజయ్య గారు ఏమైనా ఉంటే మీరు నేనే చూసుకుందాము, మన కింది స్థాయి క్యాడర్ తోటి పత్రికా సమావేశాలు పెట్టించుకొని మన పరువు తీసుకోవద్దని మాట్లాడిన ఇదే కడియం శ్రీహరి. సమావేశానికి విచ్చేసినటువంటి మండల స్థాయి, జిల్లా స్థాయి నాయకులందరూ, అదేవిధంగా పత్రికా మిత్రులకు పేరు పేరున నమస్కారాలు. ఈరోజు మనం పత్రికా సమావేశం పెట్టుకోవాల్సిన అవసరము లేకుండే, ఈ పత్రికా సమావేశమే అవసరం లేదు. కానీ ఎదుటోడు దుర్మార్గుడైనప్పుడు దుర్మార్గుని మనం అటాక్ చేయాల్సి వచ్చినప్పుడు కొన్ని వెపన్స్ తయారు చేసుకోవాల్సి వస్తుంది. అది మహాభారతంలో ఉన్న ఒక వర్డ్. కాబట్టి నిన్న రాంబాబు అనే వ్యక్తి, అదేవిధంగా మన చైర్మన్ ఇద్దరు కలిసి వాళ్ళ వ్యక్తులతోని కలిసి ప్రెస్ మీట్ పెట్టి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. అందులో ఏ దానికి ఒక్క దానికి ఆధారం లేదు. అందరూ పత్రికా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పార్టీ బీఆర్ఎస్ పార్టీ నిన్న ఒక వ్యక్తి పత్రికా సమావేశంలో మాట్లాడుకుంటూ వ్యక్తుల గురించి మాట్లాడడం అనే చెడు మాటలు మాట్లాడే వ్యక్తి ఆయన. నేను లీడర్ అనుకోను, ఒక నాయకుడు అనుకోను. చిల్లరగా ఇండ్ల పండు తిరిగి మాట్లాడడం భాష మాట్లాడడం కరెక్ట్ కాదు. బిడ్డ, నువ్వు 5 ఏళ్ళు మాతోటే ఉన్నావు, మా నాయకుల దగ్గర ఉన్నావు, అడుక్క తిన్నావు, ముచ్చట చెప్పినావు. కడసరి ఎన్ని మాట్లాడినావు మొత్తం నీకు నువ్వు గుర్తు చేసుకో. నువ్వు మాట్లాడిన మాటలు నీ మనస్ఫూర్తిగా నువ్వు చెప్పు, ప్రమాణం చేసి చెప్పు. ఎన్ని మాటలు అన్నావు కడసరి, ఎంతమంది దెబ్బలు కొట్టినన్నావు, తిట్టినన్నావు. ఆ మాటలు చెప్పుకునే అన్నంత భాష మాట్లాడిన వ్యక్తి ఇవాళ అటు పోయి మళ్ళీ ఇటు బాగా మాట్లాడు. ఎటు పూటకో మాట మాట్లాడే వ్యక్తి జర మార్చుకో.
నీ ప్రవర్తన తప్పకపోతే బిడ్డ నీ సంగతి చెప్తారు, నీ బట్టలు విడదీస్తారు, ఊళ్ళో కూడా తీయలేడు. నువ్వు తిట్టినప్పుడు వచ్చి చెప్పు, డైరెక్ట్ ఇక్కడే పెడదాం, ప్రెస్ మీట్ పెడదాం. ఇదే చింతకుల నరేందర్ రెడ్డి కాడ, బ్రహ్మారెడ్డి ఇంటి కాడ, నా ఇంటి కాడ నువ్వు కూర్చున్నప్పుడు మాట్లాడిన మాటలు మొత్తం నేను డైరెక్ట్ చెప్తా, నీకు ఎదురుగా చెప్తా. దమ్ముంటారా ఎన్నో పట్టుకొని నువ్వు పదవి పొందడానికో నువ్వు పదవి తీసుకోవడానికో జోకుడు ఏది పడుతుంది మాట్లాడు. నీ పద్ధతి కాదు, నీ గుణం అది కాదు. ఒక వ్యక్తి రాజేశార్ ఎంత పెద్ద వ్యక్తి ఎట్లా కూర్చున్నావు, రాజేశార్ ఎంత వ్యక్తి, ఇంటికి పోదామన్నావు. మా ఇంటికి వచ్చి ప్లీజ్ ఛాయ్ దాపి అన్న ధన్యం ఉంటుంది, నాకు గౌరవం ఉంటుంది. మా ఇంటికి వచ్చి ఒక ఛాయ్ దాపి అని బద్దలాడితే తీసుకొచ్చిన సందర్భం మేము. ఇన్ని రోజులు తిరిగి ఇట్లా మాట్లాడే కరెక్ట్ కాదు. నువ్వు మనిషి పుట్టి కొడితే మనిషి లెక్క మాట్లాడదు, జంతువులు లెక్క అట్లా మాట్లాడదు, మంచి కాదు. బిడ్డ కవర్ ద్వారా తీసుకుంటాను. అరే బాధ్యత కడియం శ్రీహరి గారు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కష్టపడి గెలిపిస్తే ఆయన పార్టీ మారడమే ఈ గొడవలకు కారణం. ఒకవేళ మారినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ అది నాయకులు కేసీఆర్ గారు, పల్లా రాజేశ్వరరెడ్డి గారు, డాక్టర్ తాటికొండ రాజన్న గారుతో నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పెట్టిన భిక్ష. ఒకవేళ నీకు కాంగ్రెస్ పార్టీ మీద మక్కువ ఉంటే నీ బిడ్డను రాజకీయంగా భవిష్యత్తు ఇవ్వాలనుకుంటే బీఆర్ఎస్ పార్టీ పెట్టిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నువ్వు ఆ పార్టీకి వెళ్తే మాకు తప్పేం లేదు, మాకు అభ్యంతరం కూడా లేదు. వెళ్ళి నీతోడు 9 మంది కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిళ్ళు. వాళ్ళ పనులు వాళ్ళ నియోజకవర్గ అభివృద్ధి కోసానికి పాటుపడుతున్నారు. మీరు ఎక్కువగా కడియం శ్రీహరి గారు ఈడ గొడవలను